అందరికి హాయ్ అండి. నేను మీ తెలంగాణ యాదగిరి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. అదేంటంటే మన గొప్ప సైన్యం అనేటువంటి మన భారత సైన్యం గురించి చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ ఇండియన్ ఆర్మీ అనేది ఇప్పుడు ఇది పక్కన ఈ మ్యాప్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కొంచెం మీకు కూడా మనకి మ్యాప్ ఐడియా ఉంటేనే ఈ చరిత్ర అంశాలు కొన్ని తెలుస్తాయి అనేది నేను ఈజీగా మీకు కూడా అర్థమవుతుందని చెప్పి ఈ మ్యాప్ కూడా పెట్టాను. మన ఇండియన్ సంబంధించింది. నెంబర్ వన్ వచ్చేసి ఏంటంటే ఇండియన్ ఆర్మీ అనేది దీని పుట్టుపూర్వోత్తరాలు చూద్దాం. అసలు ఎలా ఏర్పడ్డది, ఎలా వచ్చిందనేది చూస్తే మనకి బ్రిటిష్ వాడు 1750 నుంచి 1857 వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక కంపెనీ పాలన నడిచింది. నరహంతకంగా నడిచింది. అది మనుషులను చంపుకుంటూ దుర్మార్గాన్ని ఇది మన రాజులను కూడా ఆల్మోస్ట్ అందరిని ఓడించేసి ఈ బ్రిటిష్ వాడు నియంత్రిత పోకడతోటి భారతీయులనే చాలా దారుణంగా వీడు పరిపాలించిండు. వీడు రాక్షసంగా. తర్వాత ఈ 1857 రివాల్ట్ తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ కంపెనీ రద్దు అయిపోయింది. వీడు 1861 నాటికి పూర్తి భారతదేశాన్ని అంటే ఈ భారతదేశం మొత్తాన్ని వీడు చేతులకు తెచ్చుకోవడం జరిగింది. మనకు అసలు ఇండియన్ ఆర్మీ అనేది ఎప్పుడు స్థాపించబడ్డదంటే అప్పటిదాకా బ్రిటిష్ కంపెనీ సైన్యం అని పిలువబడేది. అది తర్వాత 1895 ఏప్రిల్ 1కి ఇది మనది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీగా ఇది రూపాంతరం చెందింది. అప్పటి నుంచి మొదలు పెడితే ఇది మన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నుంచి మనకి మళ్ళా 1950 జనవరి 26 నాడు తిరిగి ఇండియన్ ఆర్మీగా పూర్తిగా మారడం జరిగింది. ఇది మనకి ప్రతి సంవత్సరము జనవరి 15న ఆర్మీ దినోత్సవంగా మనం సైనికుల దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఇది దీని పూర్తి చరిత్ర. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎప్పుడు కలహాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మన దేశంలో మనం ఇంత ప్రశాంతంగా ఇంత ఆనందంగా ఉండడానికి ప్రధాన కారణం మన ఇండియన్ ఆర్మీ. మన ఇండియన్ ఆర్మీ వల్ల మనం ఈరోజు ఇంత నిమ్మలంగా అంటే సుఖ సంతోషాలతో మనం ఉంటున్నాం. ఇప్పుడు విదేశాల్లో చూసుకుంటే మొత్తం గన్ కల్చర్ ఏడ పడతాడు తుపాకులు ఏతుకుంటా ఏడ చూసి తలగెత్తలేదు. కానీ మన దేశంలో తుపాకులతో ఎవరన్నా క్యారీ చేస్తే పోలీసులు ఆర్మీ తప్ప వాళ్ళని జైలు వేయడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం మనకి కొంచెం థ్రెట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన దేశంలో. ఇంకోటి పీస్ఫుల్ వాతావరణం ప్రశాంత. మన ఇండియన్ ఆర్మీ మన ప్రజలతో ఎలా ఉంటారంటే కలిసిమలిసి ప్రేమతోటి హృదయం కలిగిన వారిలాగా మనతోటి చాలా చూడడానికి వాళ్ళు అసలు నవ్వుతూ మనతోటి ఆటలు పాడుతూ అన్నట్టు కనపడతారు. బేసికల్గా అంటే మనతోటి మంచిగా కలిసిమెలిసిగా ఉండడం అనేది వాళ్ళ కల్చర్. అది కానీ ఇతర శత్రు దేశాలైన చైనా కానీ పాకిస్తాన్ ఇతర దేశాలు కనుక మన మీద ఒకవేళ దండయాత్ర వస్తే నరసింహస్వామిలా ఉగ్రరూపం ఎత్తి వాళ్ళని చీల్చి చండాడతారు మనోళ్ళు. అంటే అంతటి ఎంత మంచోళ్ళు మన విషయంలో శత్రుదేశం విషయంలో అంతటి శక్తివంతులు అండ్ ఉగ్రరూపులు మన వాళ్ళు సైనికులు. కాబట్టి ఇప్పటికీ మన దేశాన్ని చూస్తే వరల్డ్ మొత్తం ఒక రకమైనటువంటి మన శక్తివంతమైన దేశంగా వాళ్ళు గుర్తిస్తారు. ఎందుకో తెలుసా? మన ఆర్మీ కారణం కేవలం మన ఆర్మీ అంటే మనకు ఉన్నటువంటి పవర్ఫుల్ ఆర్మీ ఇది. అంతకుముందు మన ఆర్మీ నేను చిన్నప్పుడు చదువుతుండేది 2005-04 పాకిస్తాన్ దొంగ కాల్పుల్లో మన భారత సైనికులు మృతి అని 5 అని ఉండేది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించేది, మన సైనికులు ఇలా చనిపోతురు అని చెప్పి. ఎప్పుడైతే 2014లో మోడీ వచ్చారో మన భారత సైన్యానికి ఇంకింత శక్తిని అధికారాలు ఇవ్వడం కట్టబెట్టడం జరిగింది. దీంతో ఇక్కడ ఇప్పుడు మన దేశం అయితే ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది మొత్తం పాక్. ఈ సన్నాసు దొంగదెబ్బ తీసేది మనది. ఎప్పుడైతే మోడీ 2014 వచ్చిండో ఈ పాకిస్తాన్ పక్కన మన బార్డర్ కానుకున్న గుడారాలు అన్నీ పేల్చి పడేసారు మనల్ని. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు? ఆ దొంగ గుడారాలు దూరంగా పెట్టుకోరు. వాళ్ళు ఎంత కాల్చినా కూడా ఆ బుల్లెట్లు మన కాడికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అంటే మన మోడీ గారు చేసినటువంటి ప్రయత్నం వల్ల మన సైనికులు
సాబ్ అనేది వాళ్ళు అంటే వీడు పాకిస్తాన్ కూడా ఏంటంటే వీడు ఎప్పుడు ఉద్దారు రాకపోయి ఎప్పుడు భయపడుతుంది వీడు. ఎందుకంటే 3 సార్లు వాడిని నడి మీద దండాం మనం. వీడేమన్నా దొంగదొప్ప తీసేది మన వాళ్ళని. వీడికి యుద్ధం చేసే ధైర్యం లేదు, ఆ దమ్ము లేదు వీని కాడ ఈ బతుక్కి. కానీ మన సైనికులు దొంగదొప్ప తీసి చంపేది. మోడీ వచ్చిన కాంచి మన సైన్యం యొక్క మరణాల రేటు పూర్తి తగ్గించేసి. దట్ ఈస్ ద మోడీ. అంటే నేను బీజేపీ అని మోడీని సపోర్ట్ చేయడం కాదు, కానీ అనేక మంది ప్రధానమంత్రులు ఉన్నారు, కానీ మోడీ లాంటి ప్రధానమంత్రిని మనకి ఇప్పుడు ఉన్నందుకు మనం చాలా గర్వపడాల్సిన అంశం. ఇదండి పూర్తిగా భారత్ సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పాలనుకున్నాను. ఇది ఏదైనా కానీ ఒకటి మీరు నాకు మంచి సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం, జై ఇండియన్ ఆర్మీ.